ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కన్యా లగ్నంలో పుట్టిన వారి లక్షణాలను తెలుసుకుందాం. కన్యా లగ్నం వారు పొడవైన సన్నని దేహం కలిగి ఉందురు. కన్యా లగ్నం 1 నుండి 10 డిగ్రీల లోపు పడితే పొడవుగా ఉంటారు. 11 నుండి 20 డిగ్రీల లోపు ఉంటే మధ్య రకం ఎత్తు కలిగి ఉంటారు. 21 డిగ్రీల నుండి 30 డిగ్రీల లోపు లగ్నం పడితే వీరు పొట్టిగా ఉంటారు. కృషించిన భుజములు, నల్లని నేత్రములు, దట్టమైన వెంట్రుకలు, వంపు తిరిగిన కనుబొమ్మలు, సన్నని కంఠస్వరము, కొద్దిగా స్త్రీలను పోలిన నడక కలిగి వయసు తక్కువ ఉన్న వారి వలె కనిపిస్తారు. ప్రతి విషయములోనూ జాగ్రత్త అధికముగా ఉంటుంది. సిగ్గుతో కూడిన చూపులు ఉంటాయి. తెలివితేటలు కలిగి ముందు చూపుతో పనులు చేయుచుండురు. పరుల బాధలు, కష్టములు గుర్తించకుండా మొహమాటం లేని విధముగా ప్రవర్తిస్తుంటారు. వీరికి అధికమగు దురాశ ఉంటుంది. ఇతరుల తప్పులను, లోపములను వేలెత్తి చూపుటలో పేరుగాంచుతారు. వీరు పైకి చెప్పే మాటలకు, ఆచరించే పనులకు సంబంధం ఉండదు. తన స్వభావం గురించి ఇతరులకు తెలియకుండా వారితో మాయమాటలు చెప్పి తమ పనులు చేయించుకునే మంచి నైపుణ్యం కలవారు. ఎటువంటి దుసాధ్యం అయిన పనినైనా చాకచక్యముతో సాధించగలరు. మంచి వర్చస్సు, అందము, కీర్తి, వినయము, వివేకము కలిగి ఉండగలరు. వీరు మిత్రులను వారి స్వప్రయోజనాలకు వాడుకొందురు. శత్రువులు చాలా తక్కువగా ఉంటారు. వీరికి ఇతరుల ధన సంపదలను అనుభవించాలనే కోరిక ఉంటుంది. పరగృహ వాసము, పరాన్న భోజనము, పరధనము యందు మక్కువ అధికము. వీరు సంచార ప్రియులు. దైవభక్తి ఉన్నను అది స్వార్థపూరితముగా ఉండగలదు. సారస్వత, సంగీత, చిత్రకళ అభిమానం ఉంటుంది. వీరు ప్రత్యక్షముగా గౌరవింపబడి పరోక్షముగా అందరి చేత ద్వేషించబడుదురు. వీరు ఆచరించు పనులు నిర్మాణాత్మకముగా నుండగలవు. న్యాయ విషయముల యందు అభిమానము ఉన్నను ప్రతి విషయము విభజించి వేరుపరిచి క్లిష్టతరము గావించు స్వభావము ఉండగలదు. దయాగుణము తక్కువ. తనకు గిట్టని వారిని అపకారము మనర్చు బుద్ధి ఉంటుంది. వీరికి స్నేహితులు, బంధువుల వలన ఉపయోగములు ఉండవు. స్వయం కృషి వలన రాణించగలరు. వ్యవసాయము లేదా వ్యాపార వృత్తి కలిగి ఉంటారు. లేదా భూ సంబంధిత వృత్తులు, వ్యాపార సంస్థలలో ఉద్యోగములు ఉండగలవు. వడ్డీ వ్యాపారం ద్వారా కూడా రాణించగలరు. బాల్య దశలో అనారోగ్యములు ఉంటాయి. వయసు పెరిగే కొలది శరీరము దృఢపడగలదు. యవ్వన వయసులో భోగలాలత ఎక్కువ. ప్రారంభ దశలో మంచి సంపాదనా పరులై సుఖ సౌఖ్యములు పొందగలరు. కానీ వృద్ధాప్యంలో కష్టములు, శరీర బాధలు ఉంటాయి. నరములు, జీర్ణకోశము, మలకోశము, బొడ్డు, వెన్నెముక కింద భాగము, కాలేయము, ఊపిరితిత్తులు సమస్యలు వస్తాయి. మొలలు, విరేచనములు, ఆంత్రశూల, మధుమేహము వంటి వ్యాధుల ద్వారా ప్రమాదం ఎదుర్కొనవలసి ఉంటుంది. మలబద్ధకము వీరికి జీవితాంతం పీడిస్తుంది.
వీరి అదృష్ట రంగులు పచ్చ, నలుపు, బ్లూ, తెలుపు. వీరి అదృష్ట వారములు శనివారము, బుధవారము, శుక్రవారము. వీరి అదృష్ట రత్నములు పచ్చ, నీలము, వజ్రము. వీరి అదృష్ట సంఖ్యలు 5, 6, 8. వీరి అదృష్ట దిక్కులు పడమర, ఉత్తరము. వీరికి యోగించే గ్రహాలు శని, బుధు, శుక్ర, రాహువు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.